Namaskaram, good evening, happy Wednesday, Andarki. Hello. Ella unnaru andaru. Today is going to be really exciting. Nenu nana kashtalu padi. I got us Kishan Reddy garu to the Honorable Minister for Home Affairs, the only Telugu minister in cabinet from both states. He's going to be joining us soon enough, and నేను బోల్డ్ అని క్వశ్చన్స్ రాసి పెట్టుకున్నాను. మీరు అడిగినటివి చాలా మంది నాకు పంపించినటివి, నాకు క్వశ్చన్స్ ఉన్నటివి. సో ఐ హోప్ వి గెట్ ఆల్ అవర్ ఆన్సర్స్ through him today. I'm looking forward to it. My home is so nice, thank you. My daddy manchi illu katticharu maku. So నమస్కారం. బాగున్నారా? నమస్కారం, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా గర్వంగా ఉంది మీతో మాట్లాడడానికి ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ మీరు వార్ రూమ్ లో నుంచి మా ప్రశ్నలన్నీ ఆన్సర్ చేయడానికి ఈ రోజు మా ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ. First and foremost, the only Telugu minister in the cabinet representing from both our Telugu states. Thank you. Your blessings. All God's blessings, really, nijanga. First of all, Andy, a very big salute to the government of India. ఎప్పుడు ఇండియా గురించి నేను యుఎస్ లో ఉండి వచ్చాను కాబట్టి నేను ఎప్పుడు అనేదాన్ని, ఇండియాలో హ్యూమన్ లైఫ్ కి వాల్యూ అంత ఇవ్వరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరు కానీ అని, అమెరికాలోనే ఎక్కువ వాల్యూ ఉంటుంది లైఫ్ కి అని. కానీ ఈ కోవిడ్ పీరియడ్ లో యూ ప్రూవ్డ్ అస్ ఆల్ రాంగ్, బికాజ్ మన గవర్నమెంట్ షోస్ లైఫ్ ఓవర్ ఎకానమీ. To give you a little, to the fans who are watching, to give them a little bit of understanding, India has 16% of the world population, and ippatiki manaki only 0.3% deaths. Ade US lo there are only 4% of world population, and they have 24% deaths as we speak. And e kind of management would have only be possible to our government of India and to you. So congratulations, Andy. That leads me to my first question. How were you able to keep 1.3 billion people in their houses? What were your challenges? ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం దేశ ప్రజలను irrespective of the caste, creed, region, religion and language ఈ మొత్తం ఆయన ఒకటి చేయడం జరిగింది. ఆయన నాయకత్వంలో ఈరోజు దేశ ప్రజలకు ఒక విశ్వాసం ఉంది కాబట్టి మొత్తము రాజకీయాలకు అతీతంగా ఆయన మాట మీద విశ్వాసంతో ఈరోజు మరి ఏకాభిప్రాయానికి వచ్చి, ముఖ్యంగా గ్రామీణ ప్రజలు, మీరు గ్రామాలకు వెళ్తే ఎవ్రీ విలేజ్ తుపాకులతో కాల్చుకునేటువంటి వాళ్ళు, కత్తులతో నరుక్కునేటువంటి వాళ్ళు, ఫ్యాక్షనిస్ట్ గ్రామాలు కూడా ఫ్యాక్షన్ వదిలిపెట్టి రాజకీయ విభేదాలు విస్మరించి, కుల విభేదాలు విస్మరించి ఈరోజు ఆ గ్రామాల్లో కూడా ఒక్కటైపోయి గ్రామ పెద్దలందరూ కూర్చొని గ్రామ సరిహద్దులన్నీ కూడా ఈరోజు సీల్ చేసుకొని గ్రామాలలో అద్భుతంగా ఈరోజు ఈ రకమైనటువంటి లాక్డౌన్ పాటిస్తూ ఉన్నారు. అదే మన పట్టణ ప్రాంతాలకు వస్తే, పట్టణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి వాళ్ళు కార్లు తీసుకుని, స్కూటర్లు తీసుకుని లాక్డౌన్ వైలేట్ చేస్తూ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. గ్రామీణ ప్రజలేమో గో కరోనా అంటుంటే, పట్టణ ప్రాంతాల ప్రజలేమో కమ్ కరోనా అన్నట్టు స్వాగతం పలుకుతున్నట్టుంది. అంటే అదేనా మీకు మెయిన్ ఛాలెంజెస్? చెప్పిన వాళ్ళు ఇంట్లో ఉండట్లేదు అన్న ఛాలెంజ్ అదే ఎక్కువగా కనిపిస్తుందా మీకు ప్రస్తుతం? బికాస్ దేర్ ఇస్ నో మెడిసిన్. మనకు కరోనాకు మెడిసినే లేదు, డ్రగ్గే లేదు. దానికి ఉన్నటువంటి ఏకైక మెడిసిన్ ఈరోజు లాక్డౌన్ అండ్ సోషల్ డిస్టెన్స్. ఓన్లీ 2 మెడిసిన్స్ వీ హ్యావ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. కాబట్టి ఈ రెండు మనము అమలు చేసుకోవాల్సినటువంటి బాధ్యత చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ప్రజల మీద ఒకటి ఉన్నది. అది మనం ఈరోజు పాటించడం లేదు కాబట్టి ఈరోజు మన దేశంలో కేసులు పెరుగుతూ ఉన్నాయి. దురదృష్టవశాత్తు మన దేశంలో ఈరోజు తబ్లిగ్ జమాత్ అయినటువంటి సంస్థకు సంబంధించినటువంటి మర్కజ్ సదస్సు జరగనట్లయితే ఈరోజు చాలా తక్కువ సంఖ్యలో అద్భుతమైనటువంటి పేరు మీరు ఇప్పుడు చదివారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మీరు చదివారు. ఇంకా మంచి పేరు మనకు వస్తుంది, ఇంకా మంచి పేరు మనకు వచ్చేది. దురదృష్టవశాత్తు
ఈరోజు దేశంలో 31,332 పాజిటివ్ కేసులలో 60%, అబోవ్ 60%, 70% కేసులు ఓన్లీ మర్కజ్ కారణంగా వచ్చినటువంటి కేసులే ఉన్నాయి. మిగతా విదేశాల నుంచి వచ్చి అది ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. బికాజ్ మనం ఎంత కంటైన్ చేయాలనుకున్న ఒక రిలీజియస్ ఆస్పెక్ట్ వల్ల మనకి మనల్ని ఇంట్లో కూర్చొని బెల్ కొట్టమంటే మనం గణేష్ విసర్జన్ లాగా రోడ్డు మీదకి వచ్చారు అందరూ. సో ఇట్ ఈస్ ఆల్వేస్ టఫ్ టు ఫైట్ రిలీజియస్ సెంటిమెంటాలిటీస్ ఇన్ ఆ కంట్రీ అనిపిస్తా ఉంటుంది. మీరు వార్ రూమ్ లో ఉన్నారు, ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ ఆల్. మీరు ఆ వార్ రూమ్ ఎలా ఉంది? మీరు సినిమాల్లో చూస్తున్నట్టు హడావిడిగా ఉందా, లేకపోతే చాలా కామ్ గా ఫోకస్డ్ గా డీల్ చేస్తున్నా? హౌ ఇస్ ద సిచ్యువేషన్ దే? మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు MHA ఇస్ అ నోడల్ ఏజెన్సీ ఫర్ COVID-19. ఏ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నా, ఏ రకమైనటువంటి అడ్వైజరీస్ ఇవ్వాలన్నా, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి అయినా టోటల్ గా మా MHAనే మొత్తం అన్ని రాష్ట్రాలకు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి డైరెక్షన్స్ మేమే ఇస్తాం. కాబట్టి అవర్స్ ఇస్ ఎ నోడల్ ఏజెన్సీ. దట్స్ వై మేము ఇప్పుడు ఎక్కడైతే కూర్చున్నామో హోమ్ డిపార్ట్మెంట్ నార్త్ బ్లాక్ లో హెడ్ క్వార్టర్ లో MHA నార్త్ బ్లాక్ లో నేను వచ్చిన అంకుల్ సుశీల్ కుమార్ షిండే అంకుల్ ఉన్నప్పుడు చాలా సేమ్ దాని కింద మేము కూర్చున్నటువంటి బిల్డింగ్ లోనే ఈ రోజు మేము వార్ రూమ్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాం. 24/7 పనిచేస్తున్నది. అక్కడ 204 మంది ఆఫీసర్స్, 204 ఆఫీసర్స్, MHAకి సంబంధించినటువంటి ఆఫీసర్స్, నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, సెంట్రల్ ఆర్మీ ఫోర్స్ కు సంబంధించినటువంటి ఇంగ్లీషు, హిందీ వచ్చినటువంటి చురుకైనటువంటి ఆఫీసర్స్ ను మేము ఇక్కడ పెట్టుకున్నాము. 24 గంటలు పనిచేస్తుంది. IAS ఆఫీసర్స్ మీరు అందరితోటి, సారీ నాకు చాలా రాసి పెట్టుకున్నాను నేను, గంట టైమే ఉంది, నేను చాలా క్వశ్చన్. సో మీరు ఇప్పుడు ఈ లాక్డౌన్ లో అందరూ కలిసిగట్టుగా పనిచేసేటప్పుడు యు ఆర్ ఇన్ టచ్ విత్ ఎవ్రీబడి, ఆల్ ద స్టేట్ డిపార్ట్మెంట్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ద స్టేట్స్, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అని. సో వాట్ డూ యూ థింక్? లెట్స్ స్టార్ట్ విత్ అవర్ స్టేట్స్. వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ మన తెలుగు స్టేట్స్ ఎలా రెస్పాండ్ అయ్యాయి అని? మీరు ఢిల్లీలో నుంచి మీకు బర్డ్స్ ఐ వ్యూ ఉంది కదా మన అందరి మీద. హౌ ఆర్ వీ రెస్పాండింగ్ అకార్డింగ్ టు యూ? తెలుగు రాష్ట్రాలు కూడా ఇప్పుడు ఉన్నట్టు, నేను ఈరోజు ఈ యొక్క నోడల్ ఏజెన్సీలో ఉన్నా కాబట్టి వి షుడ్ నాట్ స్పీక్ పాలిటిక్స్, బట్ దే ఆర్ డూయింగ్ వెల్. రెండు రాష్ట్రాలు కూడా బాగా పనిచేస్తున్నాయి అన్నటువంటి దాంట్లో ఆ రకంగా దేశంలో ఉన్నటువంటి అందరూ ముఖ్యమంత్రులు ఎక్సెప్ట్ ఒక వెస్ట్ బెంగాల్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, అన్ని రాష్ట్రాలు కానీ బాగా పనిచేస్తాయి. ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్స్, ఇంక్లూడింగ్ రీజనల్ పార్టీ గవర్నమెంట్స్, ఇంక్లూడింగ్ అదర్ నేషనల్ పొలిటికల్ పార్టీ గవర్నమెంట్స్ కూడా చాలా అద్భుతంగా కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు వాళ్ళు. అది మాకు చాలా ఒక మంచి స్ట్రాంగ్ ఫీలింగ్ ఇచ్చిందండి. బికాస్ పాలిటిక్స్ కమ్స్, ఇట్స్ అ వెరీ థిన్ లైన్. ఇప్పుడు పాలిటిక్స్ కి పబ్లిక్ కి ఏమి కావాలి అనేది, వీఆర్ అట్ వార్. దీన్ని కూడా ఎక్కడ పొలిటిసైజ్ చేస్తారు అని. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు హియర్ ఫ్రమ్ యువర్ మౌత్ సేయింగ్ దట్ all parties are working together for the betterment to fighting this COVID-19, and that is very wonderful to hear. But నాకు తెలుసు ఇది మేము ఇళ్లలో కూర్చొని కూడా మాకు ఇంత టెన్షన్ లో ఉన్నాం మేము. మీరు ఢిల్లీలో ఉన్నారు, మీ ఫ్యామిలీ హైదరాబాద్ లో ఉంది. ఇదే కోవిడ్ టైంలో మీ అమ్మగారి వర్ధంతి వచ్చి ఫస్ట్ ఇయర్ డెత్ యానివర్సరీ, అదే రోజున వైజాగ్ కి వెళ్లాల్సిన పిల్లలు ఆగిపోయారు మధ్యదారిలో అని వాళ్ళని ఎస్కాట్ ఇచ్చి వైజాగ్ కి చేరే వరకు మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ బయట నుంచి వచ్చి క్వారంటైన్ అయిపోయి వెళ్ళే వరకు. హౌ డు యూ డీల్ విత్ దాట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్? ఓకే, మీకు ఒక పోస్ట్ ఇచ్చారు, మీరు పని చేయాలి, ఎస్ వీఆర్ ఎట్ వార్, బట్ అల్టిమేట్లీ యు ఆర్ ఆల్సో అ మ్యాన్, హ్యూమన్ బీయింగ్, రక్తం, యు ఆర్ నాట్ అ రోబో. How do you come up with, how do you find the strength to deal with such pressure? And one more thing I have to add, మీ మమ్మీ గారి వర్ధంతి అయినా కూడా మీకు ప్రోటోకాల్ ఉంది. you're one of the ప్రెసిడెంట్ గారి తర్వాత ప్రోటోకాల్ మీకుంటుంది అలాగా, the kind of protocol that you need. అవి వాడుకొని మీరు హైదరాబాద్కి వచ్చి మీ మమ్మీకి చేయాల్సిన కార్యక్రమం చేసుండొచ్చు. అది కాకుండా మీరు స్కైప్ లో ద్వారానో జూమ్ ద్వారానో చేశారని విన్నారు, నిజమా అది? వాస్తవమే. మా ఇంటి కుటుంబ సభ్యుల కోసం, ఫ్యామిలీ మెంబర్స్ కోసము
బంధువుల కోసం అందరిది కూడా జూమ్ ద్వారా చేశాము, స్కైప్ ద్వారా. వావ్ వావ్. నేను ఈ యొక్క లాక్డౌన్ వైలేట్ చేయకూడదని ఒకటి, ఇక్కడ అదే రోజు 10 o'clock నేను షెడ్యూల్ 10 o'clock ప్రోగ్రామ్ అనుకున్నాను మా మదర్ది. అయితే ప్రైమ్ మినిస్టర్ 10 o'clock మీటింగ్ పెడితే అది 7 o'clock ప్రీపోన్ చేసుకొని నేను 7 to 9 పూర్తి చేసుకొని 9 o'clock ఇంటి నుంచి బయలుదేరి ప్రైమ్ మినిస్టర్ ఇంటికి మీటింగ్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు అది లాక్డౌన్ కారణంగా వైలేట్ చేయకూడదు అనేటువంటి దృక్పథంతో నేను ఇక్కడనే ఉండిపోయాను. అదే, అండ్ ఫ్యామిలీ అక్కడ ఉంటూ మీకు ఆ రోజు మీరు దేవర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆ రోజు మీకు జరిగింది. ఫ్యామిలీ దగ్గర ఉండకపోవడం, అమ్మ గుర్తుకు రావడం. నాకు తెలుసు లాస్ట్ ఇయర్ నేను రావాల్సింది కూడా, మీరు ఎంత క్లోజ్ ఓ తెలుసు. ఒక ఎమోషన్ అటాచ్ చేసింది. దెర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు పాలిటిషియన్స్ లైక్ యూ అండి. మీ గురించి అంటే మీరు పొద్దున్నే 7 o'clock లేసి 9 వరకు పూజ చేయడం గొప్ప కాదు. మీరు కాలేజ్ డేస్ నుంచి ఇలాగే పనిచేసేవారు అంట కదా. ఫస్ట్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి, కాలేజ్కి వెళ్ళి, మళ్ళీ కాలేజ్ నుంచి పార్టీ ఆఫీస్కి వచ్చి, ఏదో దత్తాత్రేయ గారు రెండు ఆఫీస్ లోనే ఉండండి అంటే పెట్టబెడ తీసుకొని వచ్చేసారంట కదా నెక్స్ట్ డే. సో యూఆర్ అ వర్కహాలిక్. అబ్సల్యూట్లీ ఆర్ కరెక్ట్. నేను కాలేజ్ చదువుతున్నప్పుడే పార్టీ ఆఫీస్ లో ఉండి, పార్టీ ఆఫీస్ నుంచి కాలేజీకి వెళ్ళి, మళ్ళీ కాలేజ్ నుంచి పార్టీ ఆఫీస్కి వచ్చి బుక్స్ అని అక్కడనే నాకు ఒక రూమ్ ఇచ్చారు పార్టీ ఆఫీస్ లో. దత్తాత్రేయ గారు ఒక రూము, నేను ఒక రూమ్, ఇద్దరం ఒక రూమ్ లో ఉండేవాళ్ళం. మాకిద్దరికి ఒక అబ్బాయి వంట చేసేవాడు. ఆ రకంగా పార్టీ ఆఫీస్ లో ఉండి నేను చదువుకున్నాను. పార్టీ ఆఫీస్ లోనే ఈవినింగ్ టైం అంతా కూడా పార్టీ పైన అప్ టు మిడ్-నైట్ వర్క్ చేసేవని. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి మధ్యాహ్నం 3 o'clock వరకు వచ్చి మళ్ళీ పార్టీ పని చేశాను. మీరు అంత పని చేసేది చూడలేక ఎందుకు తిరుగుతావు నాయన అటు ఇటు అని చెప్పి, అందుకే వెంటనే ఇక్కడే ఉండు, నీకు కొంచెం ట్రావెల్ అయినా తగ్గుతుంది అని చెప్పి. అబ్సల్యూట్లీ వాస్తవం అది. నేను మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఓల్డ్ సిటీలో ఉండేవాడిని. ఓల్డ్ సిటీ నుంచి రోజు ఇక్కడికి వచ్చేవాడిని. ఉదయం వచ్చి మళ్ళీ రాత్రి 11 గంటలకు బయలుదేరి ఓల్డ్ సిటీకి వెళ్ళేవాడిని. దత్తాత్రేయ గారు అప్పుడే కొత్తగా ఆఫీస్ దత్తాత్రేయ వాళ్ళందరూ ఉండి, నువ్వు ఇంత రాత్రి మళ్ళీ ఎందుకు వెళ్తావు, ఇక్కడనే ఉండిపో, ఇక్కడ నుంచే కాలేజీకి వెళ్ళి ఇక్కడ నుంచే ఉండి చదువుకో, పార్టీ పని చేస్తా ఉండని చెప్తే, దట్ ఈస్ ద చేంజ్ ఇన్ మై లైఫ్. ఆ యొక్క టర్నింగ్ పాయింట్ అది. ఆ టర్నింగ్ పాయింట్ లో కూడా మీరు ఆ జాబ్ లో ఫోన్ కాల్స్ తోటి యూ స్టార్టెడ్ యువర్ జాబ్ అని విన్నాను. సో ఎవ్రీ పార్టీ ఆఫీస్ కి వచ్చే ప్రతి కష్టము ఫస్ట్ మీ ద్వారానే వెళ్ళేది అని. సో దట్ మస్ట్ హావ్ గివెన్ యూ అ లాట్ ఆఫ్ ఏంటి జనాల్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అని ఫస్ట్ హ్యాండ్ వాటర్ స్టార్ట్ ఆఫ్ మీకు టు లెర్న్ అబౌట్ పీపుల్స్ ప్రాబ్లమ్స్ కదా. ఆంధ్రప్రదేశ్ లో నేను తిరగనటువంటి మండలం లేదు, తిరగనటువంటి అసెంబ్లీ లేదు. అనేక సార్లు ఒక్కొక్క జిల్లా, నేను విద్యార్థి దశ నుంచి అనేక జిల్లాలు పర్యటించాను. అందరి విషయాలు తెలుసు. నేను ఫస్ట్ ఫోన్ కాల్, అప్పుడు మాకు రిసెప్షనిస్ట్ కూడా లేడు, నైట్ టైం ఫోన్ ఉన్న, ఇంత పెద్ద ఫోన్ ఉండేది అప్పుడు, పెద్దది ట్రంక్ కాల్ బుక్ చేసేవాళ్ళము. ఏదన్నా జిల్లాలకు ఫోన్ చేయాలంటే అన్ని జిల్లాలకు నైట్ టైం అయితే 50% రేట్ ఉంటుందని ఉద్దేశంతో ట్రంక్ కాల్ 50% రేట్ ఉండేది. అవును లైట్నింగ్ కాల్, ట్రంక్ కాల్ 7 తర్వాత ఒక రేటు, తర్వాత 9 o'clock తర్వాత ఒక రేటు. డాడీకి అలాగే చేసేవాళ్ళం మేము. లైట్నింగ్ కాల్ అని ఉండేది, ఇమ్మీడియట్ గా వెళ్ళాలంటే, బట్ ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్. మేము ట్రంక్ కాల్ అని కూడా నైట్ టైం బుక్ చేసి పార్టీ ఆఫీస్ కి ఎక్కువ ఎక్స్పెండిచర్ కావద్దని నైట్ టైం అంతా కూడా కమ్యూనికేట్ చేసేవాళ్ళం మేము. ఆ రకంగా నా తెల దగ్గర ఇంత పెద్ద ఫోన్, నల్లది బ్లాక్ ఉండేది, పెద్ద ఫోన్ బాక్స్ లాగా. ఆ ఫోన్ పెట్టుకొని ఆ రకంగా పార్టీ పని చేశాను. నాన్నగారు చెప్పారు తిరుపతికి, చిత్తూరులో ఒకసారి డాడీ ఒక బీజేపీ ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేశారు. అద్వానీ గారు, నాన్నగారు అక్కడి నుంచి మళ్ళీ చెన్నైకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. మీరున్నారు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారని చెప్పమ్ముడు ఆయన. నేను మీతోటి ఈ రోజు ఇంటర్వ్యూ అని చెప్తే ఒక్క డిఫరెన్స్ కూడా లేదు, అంతే చురుకుతనంతో ఉన్నారు. హీస్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. హీ వాజ్ వెరీ లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. హీ సెడ్ అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు, మనిషి ఒక్క వింతు కూడా మారలేదు అని చెప్పి మీ గురించి. నాన్నగారు గొప్ప వ్యక్తి. వారు ముక్కుసూటిగా మాట్లాడతారు. కల్మషం లేనటువంటి వ్యక్తి, చాలా అద్భుతమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఎవరికి, నాకు తెలిసినంత వరకు భూమి మీద ఎవరికి భయపడారు ఆయన. లేదు, నేను అడుగుతాను 2 క్వశ్చన్లు అన్నారు. నాన్న ఇది నా లైఫ్, నేను ఇక్కడే కూర్చొని ఏదో పని చేసుకుంటాను అన్నారు. పైకి పంపించాను, నేను చేయలేదు, మీరు పక్కన ఉంటే. నో, మీరు మీ గురించి తెలుసుకుంటూ కూడా, బికాజ్
మీరు మా మనిషి. మిమ్మల్ని టీచ్ ఫర్ చేంజ్ కి మీరు అది నేను ఎప్పుడు స్థాపించానో అప్పటి నుంచి మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సికింద్రాబాద్ లో మీ అంబర్పేటలో స్కూల్స్ లో కూడా మేము టీచ్ ఫర్ చేంజ్ వచ్చి నేర్పిస్తున్నాం. బట్ యువర్ మై మనిషి, సో మీ గురించి తెలుసుకోవాలని లేదు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఐఎమ్ దేర్, నాకు ఎప్పుడు ఏమున్నా యువర్ దేర్ అనేది. బట్ ఈ రోజు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ గురించి నేను ఇంకా తెలుసుకున్నాను. లాస్ట్ 3-4 days నుంచి మీ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఊరికే యూ డోంట్ బికమ్ గ్రేట్ పీపుల్, ఊరికే యూ డోంట్ సిట్ ఇన్ ద చైర్స్ దట్ యూ సిట్. యునో మీరు తినే ఫుడ్ కూడా ఓన్లీ 2 ఏంటి, ఒక పుల్కా, ఒక దాల్, ఒక పెరుగు, ఎక్కువ తినరంట. All the time working అంట. I guess that's why you are able to take care of a nation this big. అదిగో ఆ నవ్వుతో మళ్ళీ నేనైతే మీ ప్లేస్ లో ఉన్నట్టే ఒక పక్క ఇలా ఇదిగో ఈ లైవ్ కి లైటింగ్ ఎలా ఉందని నేను టెన్షన్ పడుతున్నా. బట్ హౌ, అది ఎక్కడి నుంచి వస్తుందండి? వాట్ వాజ్ యువర్ పర్పస్? మీ గోల్ ఏంటి యాజ్ అ పాలిటిషియన్ దట్ యు సీ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇన్ అ క్రైసిస్ లైక్ దిస్? ఒకటి, చిన్నప్పటి నుంచి కూడా నేను క్రైసిస్ లోనే పార్టీలో పెరిగాను. చాలా కష్టపడి పనిచేశాను. అనేక మంది స్టేట్ ప్రెసిడెంట్స్ ఎవరైతే 1980లో డిఎస్పి రెడ్డి గారు అనంతపురం ప్రెసిడెంట్, ఆ తర్వాత పివి చలపతిరావు గారు ఫ్రమ్ వైజాగ్, వి రామారావు గారు, లేకపోతే బండారు దత్తాత్రేయ గారు, బంగారు లక్ష్మణ్ గారు, వెంకయ్య నాయుడు గారు, వీళ్ళందరూ స్టేట్ ప్రెసిడెంట్స్ సార్ అందరి దగ్గర కలిసి పనిచేశాను. జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరి సమస్యలు నాకు చెప్పేవాళ్ళు. ఆ రకంగా నాకు ఒక మంచి అనుభవము, కష్టపడేటువంటి మనస్తత్వము, అన్ని విషయాలు తెలుసుకునే అనుభవం రావడంతో కొద్దిగా ఈరోజు పనిచేస్తా ఉన్నాను నేను. అంటే పాలిటిషియన్ కు ఉండాల్సిన లక్షణాలు అండి, ఏ స్ట్రెస్ వచ్చినా అలా స్మైల్ చేస్తూ ఏవి జరగనట్టు ఉండాలి అని? అట్లే ఉండదు. అది హ్యాండిల్ చేసి అది తట్టుకునే శక్తి ఉండాలి అంటారా మీరు? కొద్దిగా నేను సెన్సిటివ్ మనిషిని, ఒకటి అది కూడా ఉంది. ఎవరైనా నన్ను తిడితే నేను ఏమన్నాను, కానీ నేను తర్వాత ఇంటికి వెళ్ళి చాలా బాధపడతాను, ఎందుకు అన్నారు ఇట్లా, అవునా? ఎందుకు కామెంట్ చేశారు. చాలా థిక్ స్కిన్ ఉంటది అంటారంట కదండి, అంటారేంటి? నాకు అస్సలు లేదు అది. వావ్, చాలా సిన్సియర్. ఎందుకంటే నేను ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు ఈ రకంగా ఇద్దరు ఎందుకు మాట్లాడారు అని నేను నాలో నేను దాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాను. నేను తప్పు చేశానా, ఎవరైనా తిట్టానా ఈరోజు? ఎవ్రీ డే నేను ఆ రోజు చేసినటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి టోటల్ మెమరీ వేసుకుంటాను. నేను పొరపాటు ఈరోజు చేశాను అనుకో, రేపు మార్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటాను. బా, మోర్ పవర్ టు యూ అండి. మీలాంటి పాలిటిషియన్సే మాకు కావాలి. కాన్షియస్నెస్, ఆత్మ, యునో మీరు రాత్రికి వెళ్ళి ఆలోచిస్తారని అర్జున్, నాకు తెలుగులో ఆ పదం రావట్లేదు, బట్ కాన్షియస్నెస్లీ మీరు మళ్ళీ యూ హ్యావ్ టు గో టు స్లీప్ విత్ యువర్ కాన్షియన్స్. ఎలా ఇవాల్వ్ అవ్వాలి, ఎలా బెటర్ గా ఉండాలి జనాల కోసం అని ఆ క్వశ్చన్ అడిగితేనే దట్ ఈస్ అ రియల్ లీడర్ అనిపిస్తుంది నాకు నిజంగా. మన ఇండియాలో పోలీస్ మెన్ 1,00,000 మందికి 192 పోలీస్ మెన్. దట్ ఈస్ నాట్ ఈవెన్ అ నంబర్ టు బి హ్యాండ్లింగ్. ఈ రోజు పోలీసు వాళ్ళు బయట పేపర్ మీద భోజనాలు తినడం చూస్తుంటే, రోడ్ల మీద పడుకోవడం చూస్తుంటే మా జాగ్రత్తల కోసం, ఇంతకు ముందు వార్ అంటే మేము కవచాలు పట్టుకొని కమాన్ లెట్స్ గో టు ఫైట్ అని ఇంట్లో ఫస్ట్ మ్యాన్ షుడ్ ఆల్ గో, మమ్మల్ని ఇంట్లో ఉండి వార్ ఫైట్ చేయమంటుంటే మేము ఈ రోజు కష్టం ఫీల్ అవుతున్నాం. And these police, the frontline workers and the police officers are working so hard. How is ఈ క్రైసిస్ ని పోలీస్ ఫోర్స్ ఎలా డీల్ చేస్తున్నారు? బికాజ్ మై హార్ట్ గోస్ అవుట్ టు దెమ్. రియల్లీ ఎలా హెల్ప్ చేయాలో అర్థం కాని పొజిషన్ లో నాకు అనిపిస్తుంది. పీపుల్ హూ వాంట్ టు లిసన్, వాట్ డూ యూ సజెస్ట్ అండి? ఎంతసేపు మనము పోలీసుని తీసుకున్నట్టయితే మీకు తెలుసు, చాలా సినిమాలలో, పాత సినిమాల్లో పోలీసులను విలన్ గా, లేకపోతే మీడియాలో రాజకీయ నాయకులు కావచ్చు, అందరు కూడా పోలీసులను ఒక రకంగా చూసేవాళ్ళు. వాస్తవంగా కొంతమంది పోలీసులు పొరపాటు చేస్తుంటారు, 0.01%. కానీ ఎక్కువ మంది పోలీస్ వ్యవస్థ ఏదైతున్నదో వాళ్ళ బంధువుల పెళ్లిళ్ళకి వెళ్ళారు, వాళ్ళ పిల్లల స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్స్కి వెళ్ళారు, వాళ్ళ పిల్లల బర్త్డేస్కి వెళ్ళారు. ఈరోజు జమ్మూ కాశ్మీర్కి వెళ్తే ఇక్కడ హైదరాబాద్ సంబంధించినటువంటి కొన్ని వందల మంది, వేల మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు 6 monthsకి ఒకసారి వస్తుంటారు, వాళ్ళు బంధువుల ఫంక్షన్స్కి వెళ్ళరు. ఈరోజు మామూలుగా హైదరాబాద్ ఉన్న పోలీసులు కూడా ఏ రోజు కూడా మధ్యాహ్నం వాళ్ళ పిల్లలతో కలిసి భోంచేయరు, వాళ్ళు డ్యూటీలో ఉంటారు. వాళ్ళు మార్నింగ్ పిల్లలు లేవకముందే వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు, ఎప్పుడో రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకుంటారు. కాబట్టి పోలీసులు అనేటువంటి వాళ్ళు కొంతమంది పొరపాటు చేసినప్పుడు కూడా ఈరోజు పోలీస్ వ్యవస్థ ఒక 10 నిమిషాలు హైదరాబాద్లో
ఇప్పుడంటే లాక్డౌన్ ఉంది, కానీ లాక్డౌన్ లేనప్పుడు విత్డ్రా చేసుకుంటే హైదరాబాద్ సిటీ అంతా ట్రాఫిక్ స్తంభించిపోతుంది. కాబట్టి ఆ రకంగా ఈరోజు చిన్న ఇంట్లో పండుగ అయినా, లేకపోతే మోహన్ బాబు గారి ఇంటి గారికి పెద్ద ఫంక్షన్ అయినా కూడా పోలీసులు రావాల్సి వస్తుంది సెక్యూరిటీ కోసం. అదే ఎక్కడైనా సరే, ఎవరింట్లో ఫంక్షన్ అయినా, ఏ కార్యక్రమం అయినా కూడా ఆ రకంగా పోలీస్ వ్యవస్థ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్, కీలక పాత్ర పోషిస్తూ ఉన్నది. మాకు పారామిలిటరీ, ఈ తెలంగాణ పోలీసు, ఆంధ్ర పోలీసు, ఢిల్లీ పోలీసు ఇటువంటివి కాకుండానే మా దగ్గర సుమారు 10 లక్షల మంది ఉన్నారు పారామిలిటరీ. సిఆర్పిఎఫ్ కావచ్చు, సిఐఎస్ఎఫ్. అదే నా నెక్స్ట్ క్వశ్చన్. అదే మీరు సిఆర్పిఎఫ్ ని, సిఐఎస్ఎఫ్ ని, ఐటిబిపి ని, వీళ్ళందరినీ కూడా ఎలాగ వాడుకుంటున్నారు ఈ టైంలో అని? అందరూ కలిసికట్టుగానే పనిచేస్తున్నారు అండి? ఇప్పుడు ఎక్కడెక్కడైతే మా వాళ్ళు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నారు, చాలా మంది ఐటిబిపికి సంబంధించినటువంటి వాళ్ళు చైనా బార్డర్ లో ఉంటారు. 1 బార్డర్ 1 నేషన్ మనది. చైనా బార్డర్ లో ఐటిబిపి ఉంటారు, బంగ్లాదేశ్ బార్డర్ లో బిఎస్ఎఫ్ ఉంటారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. చైనా మీద ఐటిబిపి ఉంటారు, అస్సాం రైఫల్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే సిఆర్పిఎఫ్ కావచ్చు. జమ్మూ కాశ్మీర్ లో సిఆర్పిఎఫ్ పోలీస్ ఉంటుంది పాకిస్తాన్ బార్డర్ లో. ఈ రకంగా వాళ్ళు ఉన్నటువంటి విలేజెస్ లో, వాళ్ళు ఉన్నటువంటి క్యాంప్స్ దగ్గర, వాళ్ళు ఏవైతే మెస్సులు ఉంటాయి, ఆ మెస్సుల దగ్గర కూడా 1000 మంది ఉంటే 2000 ప్యాకెట్లు, 3000 ప్యాకెట్లు వేసి భోజన ప్యాకెట్లు పంపిణీ చేయడం కానీ, డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు సర్వే చేసి వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్కి సంబంధించిన టాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ, మా పోలీస్ క్యాంపుల దగ్గర మేము చాలా క్యాంప్స్ లిఫ్ట్ చేసి అక్కడ కోవిడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేశాం. ఈరోజు దేశంలో చాలా మా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో, పోలీస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెకట్ చేయించి ముందు జాగ్రత్త చర్యగా ఈరోజు దేశంలో సుమారు 2 లక్షల బెడ్స్తో కూడినటువంటి, 2 లక్షల బెడ్స్తో కూడినటువంటి కోవిడ్ డెడికేటెడ్ హాస్పిటల్స్ క్రియేట్ చేశాం టెంపరీగా. అందులో మా పోలీస్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ కూడా చాలా దాంట్లో ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం మేము. ఇంక్లూడింగ్ ఉదాహరణకు ఎగ్జాంపుల్, ఒక 10,500 కోచెస్, రైల్వే కోచెస్ కూడా కోవిడ్ డెడికేటెడ్ బెడ్స్ గా క్రియేట్ చేయడం జరిగింది. 10,000 కోచెస్, 10,500 కోచ్లను కూడా ఈచ్ కోచ్ లో మరి ఒక 20 మంది 30 మంది ఉండే విధంగా బెడ్స్ ఏర్పాటు చేసి కోచెస్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. మన దేశం చాలా పెద్ద దేశం, జనాభా చాలా ఎక్కువ ఉంటుంది, జనసాంద్రత అంటే తిక్కుడు పాపులేషన్ ఉంటుంది, పేద ప్రజలు ఉంటారు. ధారావి అనేటువంటి ఒక బాంబేలో ఒక బస్తీలోని, ఒక స్లమ్లోని 10 లక్షల మంది ఉంటారు. ఇది మిగతా అదే అమెరికా తీసుకున్నట్లయితే జనాభా తక్కువ ఉంటుంది, 1/2 ఎకరం ఒక ఇల్లు ఉంటుంది అలాగే. చాలా అటువంటి దగ్గరనే 1 స్క్వేర్ మీటర్ లో 7 మంది నిల్చుంటామంట మనం ఇండియా, 1 స్క్వేర్ ఫుట్ లో ఇండియాలో. సో ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ విత్ దట్ సేమ్ థింగ్ దట్ యు ఆర్ టాకింగ్ అబౌట్, యు నో, ఇంతమంది నెక్స్ట్ మనకి రమదాన్ వస్తుంది, అగైన్ నెక్స్ట్ 1 month మీరు ఇన్ని బెడ్స్ రెడీ చేసుకున్నారంటే థ్యాంక్ యూ వెరీ మచ్, బట్ నో థ్యాంక్ యూ అనాలనిపిస్తుంది. బికాస్ వీ డోంట్ వాంట్ టు మల్టిప్లై ఇన్ కేసెస్. వీఆర్ వెరీ గ్లాడ్ మనం రెడీగా ఉన్నాం, వార్ సిచ్యువేషన్ లో రెడీగా ఉన్నామని. బట్ మీరు ఇంకా కేసెస్ ఇంక్రీజ్ అవుతుందని చూస్తున్నారా? దిస్ ఇస్ ద $1 million క్వశ్చన్. లాక్ డౌన్ ఎక్స్టెండ్ అయ్యే ప్రసక్తి ఉందా? మేమందరం కంగ్రాచులేషన్స్, లాక్ డౌన్ ఎక్స్టెండ్ అయ్యేదానికి ఇంకో 2 weeks ఉంది అంటున్నాం మేము. లాక్డౌన్ తప్పకుండా ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు స్క్రోలింగ్ వచ్చేస్తుందేమో న్యూస్ లో, ఇప్పుడు మనం మాట్లాడింది ఇది అయ్యేలోపు. ఎందుకు అంటే కొంత కంటైన్మెంట్ జోన్స్ ఏవైతున్నాయో, లేక ఇప్పుడు 3 రకాలు, ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒకటి అంటుంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్ అంటుంది, ఆంధ్ర ప్రభుత్వం రెడ్ జోన్ అంటుంది, లేకపోతే కొంతమంది హాట్ స్పాట్, ఢిల్లీలో హాట్ స్పాట్స్ అంటున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పేరు పెట్టుకున్నాయి. ఈ కంటైన్మెంట్ జోన్ కానీ, రెడ్ జోన్స్ కానీ, హాట్ స్పాట్స్ కానీ. ఇక్కడ లాక్డౌన్ కంటిన్యూ చేస్తాము. ఏదైతే గ్రీన్ జోన్స్ ఉన్నాయో, ఉదాహరణకు ఈరోజు రూరల్ ఏరియాలు ఇంతకు ముందు చెప్పాను, 60% ఆఫ్ ఇండియా ఇన్ ది రూరల్ విలేజ్, భారత్, దట్ ఈస్ భారత్. ఏదైతే ఇండియా ఉందో 60% దట్ ఈస్ భారత్ ఇన్ రూరల్ విలేజెస్. అక్కడ ఏ రకమైనటువంటి ఈ యొక్క కరోనా వ్యాధులు లేవు. అక్కడ మనము గ్రీన్ జోన్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఏవైతే రెడ్ జోన్స్ ఉన్నాయో, ఏవైతే హాట్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ లాక్డౌన్ కంటిన్యూ చేస్తాం. మిగతా ప్రాంతాల్లో లాక్డౌన్ స్పిరిట్ ను కొనసాగిస్తూ అక్కడ అనేక రకాల సడలింపులు, మినహాయింపులు, ఎగ్జంప్షన్స్ అక్కడ ఇవ్వాలని డిసైడ్ చేస్తున్నాం. మీరు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు వాట్ ఈస్ యువర్ స్కెడ్యూల్ లైక్, ఫ్రమ్ జస్ట్ టు అండర్స్టాండ్? ఇప్పుడు మా కంట్రోల్ రూమ్ లో
మా దగ్గర ఇప్పుడు మేమున్న అసలు కంట్రోల్ రూమ్ లో పడుకుంటున్నారా 24 అవర్స్? ఎప్పుడైనా ఇప్పుడు బ్రేక్ తీసుకుంటున్నారా? అప్పుడప్పుడు ఇప్పుడున్న రూమ్ లోనే ఇక్కడనే బెడ్ వేసుకొని పండుకుంటాను. బెడ్ పక్కకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడున్న రూమ్ లోనే. వావ్, ఇప్పుడు మీరు చూస్తున్న రూమ్ లోనే ఇక్కడనే నేను నిద్రపోతుంటాను. నా రూమ్ కూడా మీకు చూపిస్తాను ఎట్లా ఉందో. ప్లీజ్ చూపించండి ప్లీజ్. ఒకటి రెండోది, ఇక్కడ మా దగ్గరికి ఒక డయాలిసిస్ పేషెంట్, మాకు వెహికల్ లేదు, మేము హాస్పిటల్కి వెళ్ళి వెహికల్ అంబులెన్స్ వస్తే హాస్పిటల్కి వెళ్ళి డయాలిసిస్ పేషెంట్ డయాలిసిస్ చేసుకోవాలి అని ఫోన్లు వస్తాయి మాకు. హార్ట్ పేషెంట్, మా హార్ట్ అటాక్ వచ్చింది, అంబులెన్స్ రాలేదు, ఫోన్ చేస్తారు. ఎక్కడి నుంచి? బెంగళూరు నుంచో, తిరుపతి నుంచో, ఎక్కడి నుంచో. ఆ రకంగా మా మా బంధువులు ఒక అతను చనిపోయారు, మా నాన్నగారు చనిపోయారు, వెళ్ళాలి, నేను ఇక్కడ చిక్కుపోయాను. ఇట్లా ఇండివిజువల్ కేసెస్ కూడా మా కంట్రోల్ రూమ్ నుంచి కొన్ని వేల కేసులు మేము డీల్ చేస్తాం ఎవ్రీడే. ఆ రకంగా మెడిసిన్ అందకపోతే, నేను ఈ పేషెంట్ను, నాకు మెడిసిన్ అందడం లేదు, మొత్తం ఇక్కడ బ్లాక్ ఉన్నాయి, మా ఇంట్లో తెచ్చేవాళ్ళు లేరు, నేను ఓల్డేజ్ ఉన్నానంటే మేము వెంటనే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నోడల్ ఆఫీసర్కో, తెలంగాణ నోడల్ ఆఫీసర్కో, బీహార్ నోడల్ ఆఫీసర్కో ఫోన్ చేసి, అక్కడ నుంచి ఆ కలెక్టర్ ఫోన్ చేసి, కలెక్టర్ నుంచి అక్కడ ఉండేటువంటి తహసీల్దార్ ఫోన్ చేసి, ఆ ఇంటికి అడ్రస్కు మెడిసిన్ అందించేటువంటి వ్యవస్థ కూడా మేము చేస్తాం. ఎక్కడో లేబర్ మైగ్రెంట్ లేబర్ ఉంటారు, మైగ్రెంట్ లేబర్ కూడా వాళ్లకు భోజనం అందకపోతే వెంటనే మేము కనుక్కొని, ఫలానా ఇండస్ట్రియల్ దగ్గర, ఫలానా కన్స్ట్రక్షన్ కంపెనీ దగ్గర, ఫలానా బిల్డింగ్ దగ్గర లేబర్ ఉన్నారు, మీరు భోజనం తీసుకొని పెట్టాలని చెప్పి భోజనం పెట్టినాక మళ్ళీ అగైన్ వి విల్ కాల్ టు దట్ పర్సన్. మీకు భోజనం వచ్చిందా రాలేదా భోజనం కనుక్కొని మళ్ళీ రిపోర్ట్ మాకు ఇస్తారు. ఆ రకంగా మినిస్టర్స్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకపోతే వివిధ స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇండివిజువల్ కేసెస్. మొన్న బాంబేలో ఒక ఆమె, వాళ్ళ మదరు కొడుకు బాంబేలో ఉంటారు, ఫాదర్ మన హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు మహారాష్ట్రన్స్. అతను డాక్టర్ చెప్పాడు ఇతను బ్రతకడు, వెంటిలేషన్ తీయాలని చెప్పేస్తే డాక్టర్ వాళ్ళ బంధువులు మాకు ఫోన్ చేశారు, మా తల్లిగారు కొడుకు వస్తేనే వెంటిలేటర్ నుంచి తీసేస్తాము, డాక్టర్ బతకడని చెప్పాడంటే స్పెషల్గా మేము ఇక్కడ నుంచి పర్మిషన్ ఇప్పించి హైదరాబాద్ పంపించాం. అట్లా కొన్ని వందల కేసులు ఉన్నాయి, వేల కేసులు ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మీరు చెప్తున్నది మీ విండోమ్. బికాస్ ఆన్ ద అదర్ సైడ్ మనకి మీడియాలో ఓన్లీ నెగటివ్ మాట్లాడాలి కదా, ఈ టైంలో కూడా ఏది దారుణం జరుగుతున్నట్టు. ఇలా బాంబేలో మొన్న ఎవరో ఒక అతను వచ్చి, ఎవరో ఇద్దరు వచ్చి ఇమిగ్రెంట్స్ అందరినీ బాండ్రా పోలీస్ స్టేషన్ కి ఒక 5,000 మంది వచ్చేసారు అక్కడ. ఇట్ ఈస్ నేషనల్, ఇట్స్ లైక్ వాళ్ళందరి మీద, ఎవరి మీద, ఇట్స్ లైక్ అటెంప్ట్ టు మర్డర్ కేస్, రైట్? లైక్ you're killing people. వాళ్ళకి ఆ సివియరిటీ అర్థం కావట్లేదా? బికాజ్ నేను ఇండియాలో ఎవరు ఎప్పుడు నన్ను అడుగుతారు, వాట్ ఈస్ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ఇండియా అని. నేను అంటాను, వీఆర్ ద చేంజ్. ఐ థింక్ వాట్ వీ ల్యాక్ ఇస్ అవేర్నెస్, అవగాహన లేక అని. మనకి లేక కాదు, అవగాహన లేక అని. నేను అదే అంటాను, లేక కాదు అవగాహన లేక. అన్ని ఉన్నాయి మనకి, బట్ ఆ అవేర్నెస్ లేదు. ఉంది అన్న అవేర్నెస్. బట్ హౌ డు యూ డీల్ విత్ పీపుల్ లైక్ దాట్? ఇప్పుడు ఇది ఫస్ట్ భయపడ్డారు, ఇప్పుడే ఏం లేదురా, బయటకు వెళ్దాం, 10 మందిని కలుద్దాం. ఈ సివియరిటీని ఎలా అర్థం చేయించగలగాలనుకుంటున్నారు మీరు, యాజ్ యూర్ టాకింగ్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ రెడ్ జోన్ వాళ్ళకి? ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్రపతి భవన్ లో ఎంప్లాయీస్ పాజిటివ్ వచ్చింది, ఆంధ్ర రాష్ట్రంలో గవర్నర్ ఇంట్లో పాజిటివ్ వచ్చింది. కాబట్టి ఎక్కడ ఎవరికి వస్తుందో తెలియదు. మా రంగంపేటలో గొడ్లు కాసుకునే ఆయనకు వచ్చింది, ఆయన ఎవరిని కలిసారు, ఎందుకు వచ్చిందో. కాబట్టి ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం జాగ్రత్త లేకుండా మనము నేను సేఫ్ కాబట్టి నేను ఒక్కరిని పోయేస్తే ఏమవుతుంది అని వెహికల్ తీసుకుని రోడ్డు మీదకి వెళ్తే, ఇక్కడ ఉదాహరణకు మాకు తెలిసిన వాళ్ళ ఇక్కడ ఒక మా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇంట్లో పాలు పోస్తాడు అతను డైలీ. అతనికి పాజిటివ్ వచ్చింది. ఆ 60 ఇండ్లను ఎవరైతే పాలు తీసుకున్నారో 60 ఇండ్లను క్వారంటైన్ లో పెట్టాము. ఇప్పుడు 60 అది మీరు అనేది ఫుడ్ది. అవును, ఫుడ్ సప్లై చేసేటువంటి వ్యక్తి అదొకతను, స్విగ్గీకి సంబంధించినటువంటి. ఇతను పాలిస్తాడు, ఇతను కూడా వచ్చింది. ఇస్తే ఇతను ఆ 20 ఇండ్లు కూడా ఈరోజు 60 ఇండ్లు కూడా 60 హౌసెస్ క్వారంటైన్ లో పెట్టడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎప్పుడు వస్తుందో తెలియదు, అన్ని ప్రికాషన్ తీసుకోవాలి. ఇప్పుడు చాలా మంది వచ్చిన తర్వాత కూడా బాగా అయిపోతున్నటువంటి విశ్వాసం ఉంది. ఎవరు చనిపోతారో కూడా తెలియదు. కాబట్టి అందరూ
క్యూర్ అయి బయటకు వస్తారని విశ్వాసం ఉండదు. ఎవరికి ఈ యొక్క వైరస్ అంటుకోదు అని చెప్పలేము. కాబట్టి అన్ని రకాలుగా అందరం జాగ్రత్తగా ఉండాలి. అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీ ఈరోజు పూర్తిగా అల్లకల్లోలం అయిపోతుంది, అల్లాడుతా ఉన్నది. వాళ్ళ ముందు మన దగ్గర వచ్చినట్లయితే, ఆ స్థాయి మన దగ్గర వచ్చినట్లయితే చాలా పెద్ద నష్టం భారతదేశంలో జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు కఠినంగా ఈరోజు కొంతమంది బాధపడ్డా, కొంతమంది ఇబ్బంది పడ్డా కూడా కఠినంగా ఇది అమలు చేసేటువంటి ప్రక్రియ మొదలు పెట్టాడు. లేనట్లయితే అమెరికా లేక తీసుకున్నా, బ్రిటన్ తీసుకున్నా, లేకపోతే స్వీడన్ తీసుకున్నా, లేకపోతే ఇటలీ తీసుకున్నా, అనేక దేశాలు కూడా ఈరోజు స్విట్జర్లాండ్ తీసుకున్నా కూడా ఈరోజు కష్టాల్లో ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని ఫ్రాన్స్ ఉదాహరణకు నేను మీకు ఒక విషయం చెప్తాను. అక్కడ అమెరికాలో 1 మిలియన్ పాపులేషన్కు 1 మిలియన్ పాపులేషన్లో కేసెస్ తీసుకుంటే 3,129. 1 మిలియన్ పాపులేషన్లో 3,129 కేసెస్, పాజిటివ్ కేసులు వచ్చినాయి. అదే మన ఇండియాలో తీసుకుంటే 23 కేసెస్ వచ్చినాయి. 23 1 మిలియన్ పాపులేషన్. మీరు ఇంతకుముందు కూడా ఇదే ఉదాహరణ చెప్పారు మీరు కూడా. అవును అవును. కాబట్టి చాలా అద్భుతంగా ఈరోజు మన దేశంలో ఈ కరోనాను మన అందరం కలిసికట్టుగా అరికట్టుకున్నాము. మీరేం చెప్తున్నారంటే వ్యాక్సిన్ లేదు, జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి పెద్ద చిన్న. మొన్న ఎవరో మా డాడీకి ఫోన్ చేసి వాళ్ళు చాలా పెద్దవాళ్ళండి అన్నారు ఫోన్ లో. ఎవరు పెద్ద చిన్న కాదు, కరోనా ఒకటే పెద్దది ఇప్పుడు అని. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో రాష్ట్రపతి భవన్ లో వచ్చింది. ఇది రాష్ట్రపతి భవన్ లో కూడా ఎంటర్ అయింది, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కి వచ్చింది. అవును అవును. ఎక్కడ అదే వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్ అండి ఫర్ ఇండియా ఆఫ్టర్ దిస్ లాక్డౌన్? యాజ్ అ కామన్ సిటిజన్ చూసే వాళ్ళందరూ కూడా ఇంతకు ముందు మనం చేసేవాళ్ళం. ఇంతకు ముందు ఎప్పుడో జరిగినట్టున్నాయి. ఒక సినిమాకి వెళ్ళడం, ఒక 10 మంది కాఫీ షాప్ లో ఫ్రెండ్స్ ని కలవడం, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం, ఒక పార్క్ వెళ్ళడం, వాక్ వెళ్ళడం, ఒక మాల్ కి వెళ్ళడం, రెస్టారెంట్ కి వెళ్ళి తినడం, ఇవన్నీ నార్మల్ గా అవుతాయా లేకపోతే వన్స్ అపాన్ ఎ టైం అనుకుంటామా? హౌ డు యూ సీ ఆ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా 2020 వరకు? ఇప్పుడు మనం ఏదైతే డ్రెస్ వేసుకుంటున్నామో, ఈ డ్రెస్ తో పాటు ఈ మాస్క్ కూడా మన డ్రెస్ లో ఒక పార్ట్ అయిపోతుంది. కొన్ని రోజుల వరకు మన డ్రెస్ తో పాటు ఈ మాస్క్ కూడా ఇండియన్ లో కూడా, లేకపోతే ప్రపంచంలో కూడా ఒక పార్ట్ గా మారిపోయింది ఇది. కాబట్టి అందరం కూడా ఆ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసాం. మన చేతుల్లో లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. మేము మన దేశంలోనూ, ప్రపంచం ఎక్కడో కాదు, అన్ని దేశాలు భరించాల్సింది. సో ఇది లాక్డౌన్ ని అడాప్ట్ ఎలా అంటే ఇలాగే ఇళ్లలో కూర్చోలేం కదండి, మన జీవితాలన్నీ అమ్మో కరోనా వస్తుందేమో అని. కానీ అడాప్ట్ చేసుకోవాలి. ఆ అడాప్ట్ చేయడం కూడా సోషల్ డిస్టెన్సింగ్ అని, హ్యాండ్ వాష్ అని, మాస్క్స్ అని, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇంకా రీటరేట్ మెల్లిమెల్లిగా చేయబోతుందా లాక్డౌన్ మెల్లిగా తీసే టైంలో? లాక్డౌన్ ఇప్పటికీ కొంత ఏరియాలో మొన్న ఈ మంత్ 28 నుంచి కొంత సడలింపులు ఇచ్చాము. రూరల్ ఏరియాలో ఇండస్ట్రీస్ అన్ని ఓపెన్ చేయించాము. రూరల్ ఏరియాలో అగ్రికల్చర్ యాక్టివిటీ కొనసాగుతా ఉంది. రూరల్ ఏరియాలో మనిరేగా పనులు కొనసాగుతా ఉన్నాయి. రూరల్ ఏరియాలో ఫార్మా ఇండస్ట్రీస్ కావచ్చు, ఇతర ఇండస్ట్రీ కొనసాగుతున్నాయి. అన్ని రకాల ట్రాన్స్పోర్ట్, లారీలలో తీసుకెళ్లేటువంటి అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ఓపెన్ చేశాము. ట్రైన్లలో వెళ్ళేటువంటి అన్ని రకాల గూడ్స్ ట్రైన్స్ ఓపెన్ చేశాము. అన్ని రకాల విమానాలు వెళ్ళేటువంటి అన్ని రకాల కార్గో విమానాలను కూడా ఓపెన్ చేశాము. అమెజాన్ ఇంకా ఏమేం డెలివర్ చేయట్లేదండి. జస్ట్ కిడింగ్. అమెజాన్ విల్ డెలివర్ ఆన్ మెడిసిన్స్, ఓన్లీ ఆన్ మెడిసిన్స్. అంటే ఇప్పుడు మనం చూసాం కదా, మొన్న ఫుడ్ వచ్చిన తర్వాత ఎప్పుడేమో స్విగ్గీలో ఏం రాదనుకున్నా మనకే వచ్చింది. కాబట్టి దానికోసం యాప్ అని తప్ప వేరే ఉద్దేశం కాదు. కాబట్టి ఇప్పుడు మెడిసిన్స్ సంబంధించి ఎక్కడి నుంచి అయినా ఎవరైనా తెప్పించుకోవచ్చు. అది అమెజాన్ కి అనుమతి ఇచ్చాము. అమెజాన్ ఆ పని చేస్తా ఉంది. మెడిసిన్స్ ఏమున్నా సరే, ఎక్కడి నుంచి అయినా సరే, విదేశాల నుంచి అయినా సరే మెడిసిన్ తెప్పించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అమెజాన్ లో ఆ సౌకర్యం ఉంది. దట్స్ వెరీ నైస్. సో అమెజాన్ నుంచి మనకి మెడిసిన్స్ ఇండియాలోనే కాదు, మీరు అబ్రాడ్ నుంచి కూడా మీ వైటమిన్స్, మెడిసిన్స్ ఏవైనా తెప్పించుకుంటుంటే అమెజాన్ ద్వారా తెప్పించుకోవచ్చు. బట్ దట్స్ వెరీ గుడ్ న్యూస్. బట్ ఆ దేశం ఇచ్చే పరిస్థితి ఉండాలి. ఇప్పుడు అది ఏ దేశంలో కూడా, ఇప్పుడు మనం ఒక్కటే, ఇండియా ఒక్కటే ఈరోజు అమెరికా కానీ, రష్యా కానీ, బ్రిటన్ కానీ అనేక దేశాలకు ఈరోజు మెడిసిన్ ఇచ్చినటువంటి ఏకైక దేశం చైనా తర్వాత భారతదేశం మాత్రమే. చైనా కొంత ఇచ్చింది, ఎక్విప్మెంట్స్ ఇచ్చారు. మనం
మనం మెడిసిన్ ఇచ్చాము, చైనా ఎక్విప్మెంట్ ఇస్తా ఉంది. వాళ్ళు బిజినెస్ దృష్టిలో ఇస్తున్నారు. అవును. మనం మానవత దృక్పథంతో ఇస్తా ఉన్నాం అందరికి. ప్రపంచం నిజంగా మన మానవత్వం ఏంటో ఈ కోవిడ్ ద్వారా ప్రపంచం వ్యాప్తంగా మొత్తంగా తెలిసింది నిజంగా. ఈ సో వెన్ యూర్ మీ కాన్స్టిట్యుయెన్సీ అంటే మీకు ఎంత ప్రాణమో నాకు తెలుసు. మనోజ్ వచ్చాను కదా బతుకమ్మ. ఎస్, వచ్చాను. అండ్ మీరు అంటే ఎంత ప్రాణమో జనాలకి నాకు తెలుసు. మనోజ్ ఫ్రెండ్స్ చాలా మంది అంబర్పేటలో ఉంటారు. సో నేను అక్కడికి రావడం జరిగింది. మీ గురించి అసలు ఎంత అద్భుతంగా చెప్తారు అండి. మీరు ఇంకా అంబర్పేటలోనే ఉంటారంట, మీకు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇచ్చింది మీరు ఆఫీస్ గా మార్చారంట, మీరు ఉన్నా లేకపోయినా ఆ ఆఫీస్ 24 hours పనిచేస్తుందంట. సో మీరు ఎప్పుడైనా ఆఫీస్ లో లేకపోతే మీకు బాధగా ఉంటుందంట, అయ్యో నేను సమస్యలు తీర్చలేకపోతున్నానే అని. సో మీరంతా నాకు కూడా తెలుసు. నేను టీచ్ ఫర్ చేంజ్ కోసం వచ్చినప్పుడు మా అంబర్పేటలో కూడా ఏదైనా చేయమని చెప్పారు మీరు. సో యూఆర్ సో కనెక్టెడ్ టు యువర్ కాన్స్టిట్యుయెన్సీ. అందుకే అంత థంపింగ్ మెజారిటీ తోటి గెలిచారు మీరు లాస్ట్ ఎలక్షన్ లో కూడా. ఆ లవ్ ఊరికే రాదు. వాట్ ఆర్ యూ, మీ కాన్స్టిట్యుయెన్సీ లో కూడా చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నారు మీరు. హౌ ఆర్ యూ కంటిన్యూయింగ్ టు వర్క్ విత్ దెమ్? ఒకటి, వాస్తవంగా నేను ఆఫీస్ అనేటువంటిది పూర్తిగా ఒక 15 మంది స్టాఫ్ తోటి అద్భుతంగా మంచి ఆఫీసర్స్ను, అదేవిధంగా మంచి ఎంప్లాయీస్ను, మా పార్టీ కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళతో పెట్టి పనులు చేయిస్తా ఉన్నాను. కానీ నేను ఆ రకంగా 15 years అంబర్పేటలో ఉదయం నుంచి సాయంకాలం వరకు వేరే యాక్టివిటీ లేకుండా టోటల్ డెడికేషన్గా పనిచేశాను. అయితే ఈరోజు మనకు దేశానికి సేవ చేయడానికి భగవంతుడు అవకాశం ఇచ్చారు. అమర్పేట ప్రజలకే కాదు, మొత్తం ఎంటైర్ దేశానికి. అవును, ఓన్లీ తెలుగు మినిస్టర్ ఇన్ ద క్యాబినెట్. మళ్ళీ చెప్తున్నా నేను. అదే కాకుండా ఆర్టికల్ 370 ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించి నేను డీల్ చేశాను. నేను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జి అఫేర్స్ బికాస్ ఆఫ్ యూటీస్ అన్నిటికీ నేను అండమాన్ నికోబార్ యూటీ కావచ్చు, చండీగఢ్ యూటీ కావచ్చు, ఢిల్లీ యూటీ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ యూటీ కావచ్చు, ఆ యూటీస్ కోఆర్డినేషన్ నేనే చేసుకోవాలి. అది కాకుండా ఇంటర్నల్ సెక్యూరిటీ, అది కాకుండా అనేక రకాల ఐబీ, అదే కాకుండా ఉమెన్ సేఫ్టీ వింగ్ నా చేతిలోనుంది. దేశానికి సంబంధించినటువంటి ఉమెన్ సేఫ్టీ వింగ్ మా దగ్గర ఉంటుంది. లీగల్ డిపార్ట్మెంట్, ఈ యొక్క సిఆర్పిసి, ఐపీసీ యాక్ట్స్ ఏవైతే ఉంటే మార్పులు చేర్పులు చట్టాలకు సంబంధించినటువంటిది మా దగ్గరనే ఉంటుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో దేశం సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థలో అనేక రకాల మార్పులు తీసుకురాబోతుంది. కాబట్టి ఇది జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు మేము సూపర్వైజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాస్తవంగా మంచి దేశానికి సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలనేది నా దృక్పథం. అదేవిధంగా అంబర్పేటలో ఇక్కడ ఉండి కూడా అక్కడ ఎవ్రీడే కనీసం ఒక 100 మందితోటైనా మాట్లాడుతుంటాను. మీకు భోజన ప్యాకెట్లు వచ్చాయా, నేను పంపించినటువంటి జ్యూస్ అందిందా లేదా, మాస్కులు అందాయా లేదా, కూరగాయలు లారీలలో ఆంధ్ర రాష్ట్రం నుంచి, రూరల్ ఏరియా నుంచి కూరగాయలు తెప్పించి అవి ప్యాకింగ్ చేయించేసి 25 టన్నులు ఒక్కొక్కసారి తెప్పించి ఆ రకంగా పంపిస్తున్నాను కార్యకర్తల ఇళ్లకు, పేదవాళ్లకు, స్లమ్స్లలో. ఇంకా ఈ రోజు కూడా కొన్ని ప్యాకింగ్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఉన్నంతలో ప్రతి 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉంటాయి, వాళ్ళతోటి ఎవ్రీడే ఆల్టర్నేట్ డే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలతో మాట్లాడుతుంటాను, టెలికాన్ఫరెన్స్తో మాట్లాడుతుంటాను. మీరు అన్నట్టు మనిషిని ఇక్కడ ఉన్నా, ఇక్కడ పని చేస్తున్నా కూడా నా మనసు అక్కడనే ఉంటుంది. ఇందాక మీరు మెడిసిన్స్ గురించి చెప్తా ఉంటే కూడా అనదర్ ప్రౌడ్ తెలుగు మూమెంట్ ఫర్ అస్ ఇస్ ఇండియాలో 6 కంపెనీస్ వ్యాక్సిన్స్ COVID-19 కి వ్యాక్సిన్స్ తయారు చేయడానికి అమలు పరుస్తున్నారు. దాంట్లో అవుట్ ఆఫ్ ద 6, 3 of them are from తెలంగాణ. హైదరాబాద్ వెరీ ప్రౌడ్ మూమెంట్. నా ఫ్రెండ్ కూడా ఒక కంపెనీ ఉంది. సో ఐఎమ్ రూటింగ్ షీ ఫైండ్స్ ద క్యూర్. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ దట్? లైక్ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ, ఆర్ యూ ఇన్ టచ్ విత్ ద కంపెనీస్ టు మేక్ షూర్ ఆ స్టేజెస్ ఎక్కడి వరకు వచ్చున్నాయి అని మీకు ఏమైనా తెలుసుందా? How close are we? ప్లాస్మాది పనిచేస్తుంది అంటున్నారు. How far is it true? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 6 కంపెనీలను ఇప్పుడు పిఎం కేర్స్ ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పిఎం కేర్స్ అనేటువంటి ఫండ్ ఏదైతే క్రియేట్ చేశారో ఆ ఫండ్ను రానున్న రోజుల్లో మెడిసిన్ కి సంబంధించినటువంటి రీసెర్చ్ కే 90% ఖర్చు పెట్టాలని డిసైడ్ చేశారు. ఇది ఒకటే, నాట్ ఓన్లీ కరోనా, మిగతా యాంగిల్స్ లో కూడా రీసెర్చ్ ఓరియంటెడ్. ఎందుకంటే ఇండియాలో
మనం పెద్ద ఎత్తున ఫార్మా యూనిట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మెడిసిన్స్ ఫార్మా కంపెనీస్ ఇండియా. కానీ ఎంతైతే రిసెర్చ్ ప్రభుత్వ పరంగా జరగాలో ఆ రిసెర్చ్ జరగదు. కాబట్టి ఈ పిఎం కేర్స్ నుంచి దాన్ని రీసెర్చ్ చేస్తా ఉన్నాం. 6 కంపెనీస్ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడెంటిఫై చేసి ఆ 6 కంపెనీస్తో టైప్ చేసుకున్నాము. అందులో 3 కంపెనీలు మన హైదరాబాద్ ఉన్నాయి. అది కాకుండా అనేకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలు మన హైదరాబాద్లో ఉన్నటువంటి రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి భారత్ బయోటెక్స్ కావచ్చు, ఒక మహిళా ఎండిగా ఉన్నటువంటి బయాలజికల్ ఈవెంట్స్ బయాలజికల్ నా ఫస్ట్ ఫ్రెండ్ హైదరాబాద్ లో తను మహిమ, వారు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ట్యాప్ చేసుకున్నారు. ఆమె కూడా చేసుకుని ఆమెను కూడా ఒక ఐడియా, ఎందుకంటే వాళ్ళు వ్యాక్సిన్ లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు. అవును, బయాలజికల్ ఈవెంట్స్ కూడా వ్యాక్సిన్ బాగా తయారు చేస్తారు. భారత్ బయోటెక్ కూడా వ్యాక్సిన్ తయారు చేస్తారు. కాబట్టి ఆ రకమైనటువంటి అనేక కంపెనీలను కూడా ప్రోత్సహిస్తా ఉన్నాం. వాళ్ళని కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి కంపెనీలతో ట్యాప్ చేసుకుంటున్నారు. వ్యాక్సిన్ దగ్గరలో ఉన్నామండి మనం. మీకు ఏమైనా కొంచెం సీక్రెట్ చెప్పొచ్చు కదా? ఎంత దగ్గర ఉన్నా 6 months పడుతుంది. ఎందుకంటే 2020 ఈసారి 2020 బాయ్ చెప్పి 2021 కి మళ్ళీ 0 వేసుకుంటామండి మేము ఈ ఇయర్ కౌంట్ లో. ఎందుకంటే మనం ఏ దేశమైనా కూడా WHO నిబంధనల ప్రకారము మనం ఒక మెడిసిన్ తయారు చేయాలంటే ముందు అనిమల్స్ మీద టెస్టింగ్ అండ్ దెన్ హ్యూమన్ టెస్టింగ్, దెన్ మార్కెటింగ్, ప్రొడక్షన్, మార్కెటింగ్. ఇప్పుడు బిల్ గేట్స్ కూడా ముందుకు వచ్చాడు. ఎవరు ముందు రీసెర్చ్ చేసి మందు కనుగొంటే ఆ మందు సక్సెస్ అయితే ఆ మందును ప్రొడక్షన్ చేసి ప్రపంచమంతా డిస్ట్రిబ్యూట్ చేసి ఉచితంగా పంపిణీ చేసేటువంటి బాధ్యత నాది అని బిల్ గేట్స్ కూడా ముందుకు వచ్చి ఆయన కూడా ఆర్థికంగా సాయం చేయడం కోసం ముందుకు వచ్చాడు. ఈ రోజు బిల్ గేట్స్ కూడా ముందుకు వచ్చాడు. కాబట్టి తప్పకుండా ఎంత తొందరగా ఈ రోజు దేశాల మధ్యలో కాంపిటీషన్ ఏర్పడింది, ఏ దేశం ముందుకు అనుకుంటుందని. మన దేశం కూడా ఆ కాంపిటీషన్ లో మనం కూడా ముందుండబోతున్నాం అని మనం చేస్తాం. ఫెంటాస్టిక్. నిజంగా ఈ టైంలో అందరం చాలా టెన్షన్ తో, ఫియర్ తో, ఏం జరుగుతుందో తెలియని ఒక అన్సర్టనిటీ తోటి, ఒక తెలియని ఒక భీతితోటి ఉన్నప్పుడు ఇలాగా మీరు ధైర్యం చెప్తుంటే ఒక తెలియని ఒక స్ట్రెంగ్త్ వస్తుంది మాకు. ఎస్, వీ కెన్ ఫైట్ దిస్ ఆల్సో. మనం ఇంట్లో ఉండి మన గవర్నమెంట్ మాకంటే ఎక్కువ కష్టపడుతుంది అని ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇంకో క్వశ్చన్ ఉంది. మోడీ గారు, అమిత్ షా గారు, నాకు ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మోడీ గారు. మీకు తెలిసిందే. అసలు ఆయన మాట్లాడుతుంటే అసలు నాకేదో ఝాన్సీ లక్ష్మీబాయి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. యునో, ఎవ్రీ టైమ్ ఐ మీట్ హిమ్ ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. లైక్ అసలు వదల బుద్ధి కాదు. పోయినసారి రూమ్ బయటకు వచ్చేసి మళ్ళీ ఫోటో తీసుకోవడం మర్చిపోయాను, మళ్ళీ లోపలికి వెళ్ళాను. అందరూ కంగారు పడ్డారు. ఐ వాజ్ లైక్, నాకు హక్కు ఉంది. ఐ ఫెల్ట్ లైక్ హీస్ మై మ్యాన్. యునో, హీ మేక్స్ యూ ఫీల్ లైక్ దాట్. అమిత్ షా గారిని చూసి అసలు ఆయన అర్థం కాలేదు నాకు. అంత చిన్న వయసులో అంత టెన్షన్ ఆయన ఎలా హ్యాండిల్ చేస్తున్నారు. బికాస్ ఫ్యూ థింగ్స్ ఐల్ టెల్ యూ వై ఐ సీ ద డిఫరెన్స్. నేను పుట్టినప్పటి నుంచి నేను విన్న ప్రాబ్లమ్స్ ఏంటి? రామ్ జన్మభూమి, బ్లాక్ మనీ ఉంటుంది ఇండియాలో, జమ్మూ కాశ్మీర్ ప్రాబ్లమ్స్, ఈ 3 తీసుకుందాం, మిగతా అక్కర్లేదు. దే వర్ ఆల్వేస్ డిబేట్స్ అబౌట్ దీస్ 3 things. మీకు బ్లాక్ మనీ ఎక్కువ ఉంటుంది, మీకు వైట్ మనీ. దే వాజ్ అలా మాట్లాడేవాళ్ళు, బ్రైబ్స్ అని. దెన్ రామ్ జన్మభూమి, నేను పుట్టే ఉన్నాను when the demolition happened. స్కూల్లో పెద్ద గొడవలు మాకు. ఇంటికి వచ్చి నేను డాడీ దగ్గర అన్నాను, డాడీ వాట్ ఇస్ దిస్ and all that. And then he said, unfortunate amma, appudu జరిగిపోయింది, we don't know what happened. So it was always one. And Jammu Kashmir, daddy mummy Kashmir కి వెళ్ళిన ఫొటోస్ ఉన్నాయి. And we've never been to Kashmir. మన ఊరు అది. మేము ఇంకా స్విట్జర్లాండ్ తిరిగాం కానీ కాశ్మీర్ వెళ్ళలేదు. బట్ ఆల్ దీస్ 3 issues in such a short span of time, wow, there can be change. ఇన్ని సంవత్సరాలు మేము ఏమి నాంచుతూ ఉన్నది ఏదో ఒక స్టెప్, రైటో రాంగో, ఎస్ బల్లగుద్ది మేము ఉన్నాము, భయపడాలి. బ్లాక్ మనీ దగ్గర నుంచి కానీ, ఇరాడికేటింగ్ బ్లాక్ మనీ కానీ, రాముడు టెంపుల్ కట్టడం కానీ, మన కాశ్మీర్ మాది అని చెప్పుకోవడం కానీ. హ్యాట్స్ ఆఫ్ టు ద డ్యూఓ ఆఫ్ మై ఫేవరెట్ నరేంద్ర మోడీ జీ అండ్ అమిత్ షా జీ. బట్ వీళ్ళిద్దరిలో who is the tougher boss? That's my question. అమిత్ షా is a tougher boss. అవునా? డెఫినెట్లీ. కొద్దిగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే దాంట్లో రాక్షసులాగా ఉంటాడు. అవునా? అలా అనిపించదు అసలు. ఆయన తక్కువ మాట్లాడతారు, ఆపోజిట్ గా అనిపిస్తారు. నరేంద్ర మోడీ గారు కమ్ ఆన్, బికాస్ హి ఈజ్ సచ్ ఎ ఒరేటర్,
కాదా? నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈయన చేయగలుగుతున్నారు. Yes. నరేంద్ర మోడీ గారు డైరెక్షన్ లోనే చేస్తారు. Yeah. బట్ చాలా ఏదని ఇష్యూ తీసుకుంటే దాన్ని చాలా తొందరగా పరిష్కార దిశలో తీసుకెళ్లేటువంటి వ్యక్తి అమిత్ షా గారు. సొల్యూషన్ ఈజీగా కనబెట్టగలుగుతారు. ఆయనకు నాయకత్వం ఇచ్చే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి యొక్క బలమే అది. ఈ రోజు మీరు చెప్పినటువంటి ఆర్టికల్ 370 కానీ, లేకపోతే బ్లాక్ మనీ కానీ, లేకపోతే రామ జన్మభూమి సమస్య కానీ, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మన స్వచ్ఛ భారత్ కానీ, ఇటువంటివి ఏవైతే చిన్న విషయాలు, స్వచ్ఛ భారత్ చిన్న విషయం కానీ పెద్ద రెవల్యూషన్ ఇండియాలో. నో, ఇట్ ఇస్ అ రెవల్యూషన్. నేను నరేంద్ర మోడీ గారే నన్ను స్వచ్ఛ భారత్ అంబాసిడర్ గా అపాయింట్ చేశారు. బేటీ పడావ్, బేటీ బచావ్, లైక్ సో మెనీ ఆఫ్ దెమ్. అదే అంటున్నాను, మన నరేంద్ర మోడీ గారు ఎన్నో 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 పథకాలు తీసుకొచ్చారు. నేను మా డాడీ చేత డబ్బులు కట్టిస్తున్నా. పోస్ట్ ఆఫీస్ లో పాపకి 5 ఏళ్ల ముందు డబ్బులు కడితే 18 years వరకు కట్టాలని డాడీ చేతే కట్టిస్తున్నాను ఎవ్రీ ఇయర్ 1 lakh. నేను మా 3 ఆడపిల్లలకి, ఇప్పుడు 4, బట్ 3 ఆడపిల్లలకి కడుతున్నారు డాడీ. చిన్న పాపకు కూడా గుర్తు చేశారు, నేనే ఇప్పుడు అడుగుతాను. ఇంకొకటి నేను అడగాలనుకునింది, యాజ్ అ ఫ్యామిలీ, మీరు యాజ్ అ మ్యాన్ యూఆర్ ఏబుల్ టు వర్క్, బట్ యూఆర్ అ ఫ్యామిలీ మ్యాన్. ఓకే, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అంటారు. బిహైండ్ యూ కావ్య గారు ఉన్నారా? డెఫినెట్ గా. And what is her role really? వాస్తవంగా నేను 25 years అయింది. ఈ 25 years లో కూడా పూర్తిగా ఇంటి విషయము నేను ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. ఆమె టోటల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని విషయాలు, మా పిల్లలు, మా పాప కానీ బాబు కానీ, ఆమెని రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని పనులు చూసుకుంటుంది. ఈరోజు కూడా ఎప్పుడు వస్తున్నారని ఎప్పుడు కూడా బాధపడదు. ఇన్ని నెల 1 month ఆల్మోస్ట్ నేను ఈ లాక్డౌన్ కంటే 1 month ముందే ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఢిల్లీలో కొన్ని ఘర్షణలు జరగడము, తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరగడము, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ మీద దేశవ్యాప్తంగా ఆందోళన జరగడంతో అవి చేయడం కోసం ఇక్కడ ఉండిపోయాను. ఆల్మోస్ట్ 1.5 month నేను ఇక్కడ ఢిల్లీకి వెళ్లకుండా అయిపోయాను ఇక్కడ. అయినప్పటికీ కూడా ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకి అలవాటు కూడా అయిపోయింది. ఆయన నన్ను వదిలేసారు. మీరు ఇంట్లో ఉంటే ఏం చేయాలో తెలియదేమో ఇప్పుడు. బాబోయ్, ఎంతసేపు మీరు లాక్డౌన్ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుండేదో మరి. చాలా ఎంజాయ్. నేను మటుకు నిజంగా మా డాడీ కాలేజ్ అయిపోయిన తర్వాత ఇదే ఇన్ని రోజులు ఇలా టైం స్పెండ్ చేయడం. మేము హాలిడేస్ కి వెళ్తాం. హాలిడేస్ కి వెళ్ళినప్పుడు కూడా మనం నేను షాపింగ్కి వెళ్ళొస్తాను, డాడీ డిన్నర్ టైంలో కలుద్దాం, లేకపోతే ఏదో 1-2 ఈవెంట్స్ చేస్తాం. పొద్దున్న నుంచి రాత్రి వరకు డాడీ నేను ఇలా ఉన్నాం అనమాట. ఇప్పుడేం సినిమా చూద్దాం, ఇప్పుడేం వండుకుందాం, యూనో. ఈ నిజంగా ఫ్యామిలీని ఏది నిజంగా ముఖ్యమో ఈ కోవిడ్ నిజంగా అండర్స్టాండ్ చేయించింది. ఆ 4 జతల బట్టల కంటే ఎక్కువ అవసరం లేదని తెలిసింది. యూనో, ఆ కొంచెం తినడానికి ఉంటే చాలు, ఫ్యామిలీ ప్రేమించడానికి మనుషులు ఉంటే చాలు అని. నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో విన్నాను, తన్మయ్ అండ్ వైష్ణవి మిమ్మల్ని ఎక్కువ కోపడతారు, మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయరు అని చెప్పి. సో ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ టు బోత్ ఆఫ్ యూ డైరెక్ట్లీ. Tanmay and Vaishnavi, your father is a great man, and sometimes manam chese roles annitlo we cannot fulfill all of them. He has sacrificed being the ultimate father to be the ultimate leader, so many more fathers can take care of their children and have a good, happy, healthy life. You should be very, very proud of your father. If anything, you should be supporting him, and you should be saying, మా నాన్న మాతో టైం స్పెండ్ చేయకపోయినా పర్వాలేదు, ఆయన దేశం కోసం ఇంత చేస్తున్నారు అని. బికాస్ ఇట్ ఈస్ అ బిగ్ సాక్రిఫైస్. ఆయన చేసేదే కాదు, ఇట్స్ అ సాక్రిఫైస్ as kids that you're sacrificing your father's time for all of us. So thank you, Vaishnavi and Tanmay and Kavya garu, నిజంగా. బికాస్ వితౌట్ ఫ్యామిలీ మీ గొప్పలు మాకు అన్ని తెలుసు, బట్ నిజంగా ఆ సపోర్ట్ గా లేకపోతే, ఇట్ ఇస్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇట్స్ రియలీ రియలీ డిఫికల్ట్. So I want to really take this time and opportunity to thank them also on this. So ఇంకొకటి ఏంటంటే అండి, నేను క్వశ్చన్స్ మీకు ఏం అడగాలి అని చెప్పమని చెప్పాను. నా ట్విట్టర్ నా కామెంట్ బాక్స్ ఇన్స్టాలో ఫుల్ అయిపోయింది. ఐ రిక్వెస్ట్ యువర్ సోషల్ మీడియా టీమ్ ఆర్ సంబడి టు ఆన్సర్. ఇప్పుడు మేము ఆన్సర్ చేసినటివి కాకుండా, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ క్వశ్చన్స్ దట్ ఆర్ అన్ఆన్సర్డ్, టు కైండ్లీ ఆన్సర్ దెమ్. So
వెళ్ళిపోయే ముందు వాట్ ఈస్ ఇట్ దట్ యూ వుడ్ లైక్ టు టెల్ అస్, అండ్ మేము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మేము మీకు ఎలా హెల్ప్ చేయగలుగుతాము యాజ్ సిటిజన్స్, మేము ఇళ్లలో కూర్చొని కానీ బయటకు వచ్చి కానీ, వాట్ క్యాన్ వీ డూ ఫర్ యూ, హౌ కెన్ వీ సపోర్ట్ యూ? వన్ ఆఫ్ ది బెస్ట్ క్వశ్చన్, చాలా మంచి ప్రశ్న, మంచి సలహా కూడా అడిగారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మేము ఈ కోవిడ్ను ఏ రకంగా ఎదుర్కోవాలనే దాంట్లో పనిచేస్తున్నప్పటికీ, కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, టోటల్ గవర్నమెంట్ మిషనరీ, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ పనిచేస్తున్నప్పుడు కూడా ఈ పర్టికులర్ COVID-19 ఏదైతే ఉన్నదో ప్రజల సహకారం తప్పకుండా కావాలి. ప్రజల సహకారం లేకుండా ఇది సక్సెస్ కాదు. కాబట్టి ఈ ఈ యుద్ధం ఏదైతే ఉన్నదో ఇది ఒక నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి యుద్ధమో లేకపోతే ఇంకెవరు అమిత్ షా గారు చేస్తున్నటువంటి యుద్ధం కాదు. ఇది 130 కోట్ల మంది మనం కలిసి యుద్ధం చేయాల్సినటువంటి అంశం. కాబట్టి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు కావాలి. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఈ లాక్డౌన్లో ఇబ్బంది ఉంటే వాళ్ళకి సాయం చేయడము, అవేర్నెస్ తీసుకురావడం, ప్రజలను అవేర్ తీసుకురావడం. రానున్న రోజుల్లో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా ఇంతకుముందు చెప్పినట్టు కొంత మనం సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన అవసరం ఉంది. లాక్డౌన్ లేకున్నా కూడా లాక్డౌన్ స్పిరిట్ను కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే డ్రగ్ వచ్చేంత వరకు కూడా ఈ యుద్ధం కొనసాగాల్సిందే. డ్రగ్ వచ్చేంత వరకు కూడా ఈ లాక్డౌన్ స్పిరిట్ను కొనసాగించాల్సిందే. ఎందుకంటే మన దేశం జనాభా ఎక్కువ ఉన్న దేశం, పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి దేశము, డెవలపింగ్ కంట్రీ, ఇంకా డెవలప్మెంట్ కాలేదు. జనసాంద్రత తిక్కుడు పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీ, సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ. కాబట్టి మనలాంటి కంట్రీ ఈ రకమైనటువంటి డిసీజ్ను మనం తట్టుకోలేవు. ఈ రకమైనటువంటి మహమ్మారి నుంచి మనం తట్టుకోవడం చాలా కష్టము. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనము నరేంద్ర మోడీ గారు $5 ట్రిలియన్ దేశం ఎకానమీ తీసుకెళ్లాలని డ్రీమ్లో వెళ్ళాడు. కానీ ఈరోజు కరోనా పూర్తిగా ఆయన ఏదైతే ఆశపడ్డాడో, ఏదైతే ఆయన ప్రయత్నం చేశాడో, ఈరోజు ఆ యొక్క అది డ్రీమ్గానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంది. తప్పకుండా రానున్న రోజుల్లో చైనా మీద పెట్టుబడులు పెట్టారో విశ్వాసంతో ఈరోజు చాలా దేశాలు అక్కడి నుంచి తమ పెట్టుబడులు ఉపసంహరించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అమెరికాలో ఉన్నటువంటి పెట్టుబడులు అందరూ కూడా చాలా మంది భారతదేశం వైపు, డెస్టినీ ఇప్పుడు భారతదేశం కాబోతుంది రానున్న రోజుల్లో, ఆ పరిస్థితి రావాలి. కాబట్టి తప్పకుండా భారతదేశం ప్రపంచంలో ఒక శక్తిశాలి దేశంగా ఎదగాలంటే ముందు మనం కోవిడ్ నుంచి బయటపడాలి. ఈ యుద్ధంలో మనం గెలిస్తే తప్పకుండా ఒక ఆదర్శమైనటువంటి కంట్రీగా భారతదేశం ముందుంటుంది. కాబట్టి ఈరోజు మేము ఇంత కష్టంలో ఉన్నప్పుడు కూడా మేము మన దేశం గురించి, దేశ ప్రజల యొక్క ప్రాణాల గురించి ఆలోచన చేస్తున్నాం, దేశం డెవలప్మెంట్ గురించి ఆలోచన చేస్తున్నాం, దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడాలని ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ప్రజలను కోరేది ఒకటే, మీ తరఫు ద్వారా ఈ ప్రోగ్రాం ద్వారా కోరేది ఒకటే, అందరం కూడా కలిసికట్టుగా కోవిడ్ని జయించడంలో మన వంతు ప్రయత్నంగా చేయాలి. ఇది ఒక ప్రభుత్వం పనో లేకపోతే పోలీసుల పనో డాక్టర్ల పనో కాదు, నరేంద్ర మోడీ మన పని అనుకొని అందరం కలిసిమెలిసి పనిచేద్దామని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ ఆధ్వర్యంలో మీరు చెప్పినట్టుగా మేము మిమ్మల్ని ప్రౌడ్ గా చేస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బతుకమ్మని, మన షిరిడి సాయిబాబాని, నా పెద్దనాయన వెంకటేశ్వర స్వామిని, నా ఇష్టదైవమైన శివుడిని అందరినీ కోరుకుంటూ మీ అందరికీ స్ట్రెంగ్త్ నివ్వాలని, ఓపికనివ్వాలని, మనం అందరం ఈ కోవిడ్ నుంచి అతి త్వరలో బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీరు మీరు ఎక్కడుంటారు చూపించాలి. మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి కిషన్ రెడ్డి గారు. రియల్లీ మీరు వావ్. దట్ ఈస్ ద నా టీవీస్ అని ఒక 6 టీవీస్ ఉంటాయి. వావ్. కాన్స్టెంట్ గా ఏం జరుగుతుందో తెలుస్తా ఉంటుంది. ఈ బిల్డింగ్ ఎప్పుడు కట్టారండి? బ్రిటిష్ వాళ్ళు కట్టింది. దిస్ ఈస్ మై చైర్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, అమిత్ షా ఫోటో. దిస్ ఈస్ మై టీవీ. మై వెంకటేశ్వర స్వామి గారు కనిపిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి గారు కనిపిస్తున్నారు. మీ పెద్దనాన్న, అదిగో మా పెద్దనాన్న. హి ఇస్ దేర్ టు బ్లెస్ యు. అయినాక దిస్ ఈస్ ది సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ. బికాస్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన స్టాచ్యూ ఉంది ఇక్కడ. This is my flags of my paramilitary forces flags. Wow. You say that for flags in my office room lo. Flags wow.
చూసాను. బిఎస్ఎఫ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, అస్సాం రైఫల్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్. వావ్ 1 2 3 వావ్. చూడండి. సో ఇక్కడే ఉంటారన్నమాట మీరు రోజంతా? రోజంతా ఇక్కడనే ఉంటాను నేను. వావ్. ఇది మై కాన్ఫరెన్స్ రూమ్. దిస్ మై కాన్ఫరెన్స్, మినీ కాన్ఫరెన్స్ రూమ్. హలో అండి అందరికి అక్కడ మీ స్టాఫ్ అందరికి మా స్టాఫ్ మీకు కూడా హలో చెప్తున్నారు. హలో థ్యాంక్ యూ. శ్రీకాంత్ ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్, ఢిల్లీ క్యాడర్. ఈజ్ మై పిఎస్. ఈజ్ ఏ మీ జిల్లాని మా జిల్లానా? చిత్తూరు జిల్లా. నమస్కారం. బాగున్నారా? వెరీ నైస్. నేను కన్ఫ్యూజ్ అవుతుంటాను చిత్తూరు నెల్లూరు. ఇందాకే మా నాన్న ఏదో అంటూ అది నెల్లూరు భాష, చిత్తూరుది కాదన్నారు. నేను అన్నారు మా నెల్లూరే అని. మమ్మీది నెల్లూరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మోర్ పవర్ టు యూ, మోర్ స్ట్రెంగ్త్ టు యూ. మై ఫేవరెట్ నరేంద్ర మోడీ గారిని అడిగానని చెప్పండి. మరీను. తప్పకుండా. నమస్కారం. ఒక్క నిమిషం, ఇంకోటి పైన చూడలే మీరు. చూపించండి. వావ్. వేరే అందరూ దేవకన్యలు ఉన్నట్టున్నారు. అందరు అల్లే ఉన్నారు. దేవకన్యలు ఉన్నారు మొత్తం మీకు పైన? మొత్తం అల్లే ఉన్నారు. వావ్, యు ఆర్ వెరీ ప్రొటెక్టెడ్. సో మెనీ ఉమెన్ టు టేక్ కేర్ ఆఫ్ యూ దేర్. యు ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్ అండి. వావ్, సో మెనీ ఏంజల్స్. సో నైస్. బ్రిటిష్ వాళ్ళు కట్టిపోయింది ఇది. 1935 పెయింటింగ్స్. 1935 లో చేసిన పెయింటింగ్స్. వావ్. కిషన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ద బెస్ట్ టైం రియల్లీ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. తప్పకుండా.